ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. ఇటీవల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లను నియమించింది. తాజాగా 3000కు పైగా కండక్టర్ల పోస్టులను కూడా అదే విధానంలో రిక్రూట్ చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ బేసిస్ లో ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతున్నారు. త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానుండటంతో కొత్తగా డ్రైవర్ కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తోంది ఆర్టీసీ సంస్థ. ఇటీవల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకుంది. ఇదే పద్ధతిలో మరో 3038 కండక్టర్ల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు ఖరారు చేసింది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి 10వ తరగతి తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించింది. జీతం నెలకు 17,969 రూపాయలు. కండక్టర్లకు ఎంపికైన వారు 2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరాక విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే దీని నుంచి రికవరీ చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. వీరికి వర్క్ మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ వర్తించదని ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. పీఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టబద్దమైన వెసులుబాట్లు ఉండవని స్పష్టం చేసింది. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీని తప్పుపడుతున్నారు కార్మిక సంఘాల నేతలు. రెగ్యులర్ పద్ధతిలో ఉద్యోగులను నియమించాలంటున్నారు. మహాలక్ష్మి స్కీమ్తో రద్దీ పెరిగిందని, దీనికి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ఆర్టీసీలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలంటున్నారు. అసలు కండక్టర్ వేకెన్సీలు 3038లో మరి కండక్టర్ నియామక రేటు తీసుకుంటారు అవుట్సోర్సింగ్ ద్వారా, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అంటే లేదు ఉన్నాయంటే వేకెన్సీలు ఉంటే వేకెన్సీ ప్రకటించండి, రెగ్యులర్ ప్రాతిపదిక తీసుకోండి అని చెప్పినాం. ఓకే అండి. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకంలో రాష్ట్రానికి 2000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది కేంద్రం. ఈ బస్సులను నడిపే విషయంలో కొత్త సమస్య ఎదురవుతోంది. ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో తయారు చేసే కంపెనీలకు చెందిన డ్రైవర్లే నడుపుతారు. ఈ బస్సుల్లో ఆర్టీసీ నుంచి కేవలం కండక్టర్లు మాత్రమే ఉంటారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ డ్రైవర్లు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంది? ప్రైవేట్ వానికి ఇచ్చే సబ్సిడీ మాకు ఇవ్వరాదే బాబు, మేము అదనంగా అడుగుతున్నామా? 5 లక్షలు తక్కువ, 1 లక్ష తక్కువ ప్రైవేట్ వానికి ఇస్తా కానీ మాకెందుకు ఇవ్వవు అంటే మా కార్మికులు మొత్తం రోడ్డు మీదకి రావాలా? కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం మానుకోవాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం ఉంటే ఉద్యమం చేస్తే ఆర్టీసీ కార్మికులు మొత్తం సపోర్ట్ చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నా. ఆర్టీసీ డ్రైవర్లే ఈ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం యూనియన్లకు ఇటీవల హామీ ఇచ్చింది. కానీ కేంద్రం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లు నడిపేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలంటున్నారు కార్మిక సంఘాల నేతలు.